హలో స్టోరీ లవర్స్, వెల్కమ్ టు సిరి వెన్నెల కథల ప్రపంచం. నేను మీ వెన్నెల. ఈ రోజు అరోగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ లో ఎపిసోడ్ 41. డైరెక్టర్ చెప్పిన న్యూ స్క్రిప్ట్ విని నచ్చడంతో నెక్స్ట్ ఇయర్ కి డేట్స్ కన్ఫర్మ్ చేసి అతన్ని పంపించేశాక నెక్స్ట్ వీక్ లో అవుట్డోర్ షూటింగ్ కోసం షెడ్యూల్ ఓకే చేశాడు ఆరవ్. కాసేపు ఆఫీస్ లోనే టైం స్పెండ్ చేసి ఇంటికి వెళ్దాం అనుకునే టైంకి అక్కడికి వచ్చింది రిధి బేబీ. పర్మిషన్ అవసరం లేకుండానే పంట పొలాల్లోకి దూసుకువచ్చే పందికొక్కుల రెడ్ మిర్చి కలర్ డ్రెస్ ని, మినీ డ్రెస్ లో ఆ రంగుల సైజున్న పాయింటెడ్ హిల్స్ ని టకటకలాడిస్తూ ఆరవ్ ముందుకు ఎగేసుకుని వచ్చింది రిధిమా బేబీ. హాయ్ డార్లింగ్ అంటూ. సడన్ గా వినిపించిన తారు డబ్బా సౌండ్ కి తలెత్తి చూసిన ఆరవ్ కి అతి చేరువలోకి వచ్చేసింది రిధిమా. హే హాయ్ రిధి, వాట్సాప్ అన్నాడు ఆమెను దూరంగా ఉంచడానికి షేక్ హ్యాండ్ నెప్పంతో చెయ్యి ముందుకు పెట్టి ఆరవ్. కానీ అందుకు సాటిస్ఫై అవ్వని ఆ పాప ఆ చేతిని పట్టుకొని అతడి మీదకు వచ్చి మిస్ యూ డార్లింగ్ అంటూ మూతి ముద్దు పెట్టబోతే ఆరవ్ తల తిప్పడంతో అది కాస్త చెంప ముద్దు అయ్యింది. పాప మనసులో డిసప్పాయింటెడ్ ఫీలింగ్ తో కొట్టుకుపోతుంటే ఆరవ్ మనసులో ఓ గాడ్, ఈ జిడ్డు మొహం ఏంటి ఈ టైంలో వచ్చింది అని తిట్టుకుంటూ పైకి మాత్రం నవ్వుతూ తనకి సీట్ ఆఫర్ చేశాడు. ఆరవ్ కి 6 అడుగుల దూరంలో ఉన్న చైర్ ని అతనికి అరడుగు దగ్గరే ఉండేటట్టు చేసుకొని, డార్లింగ్ ఏంటి మార్నింగ్ నీ గురించి సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ వచ్చింది, ఈజ్ ఇట్ ట్రూ అని అడిగింది అతని థైస్ మీద చేతులు వేసి మీదకి ఒరుగుతూ షాకింగ్ ఎక్స్ప్రెషన్స్ తో. ఆరవ్ తనని దూరం జరుపుతూ, నువ్వు ఏ న్యూస్ గురించి అంటున్నావు రిధి? మీడియాలో నా గురించి 1 కాదు 2 న్యూస్లు వైరల్ అయ్యాయి ఈ రోజు. అందులో నువ్వు దేని గురించి అడుగుతున్నావో నాకెలా తెలుస్తుంది అన్నాడు ఆరవ్ కూల్ గా. 2 గురించి అడుగుతున్నాను డార్లింగ్. నువ్వు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడం ఏంటి, అది కూడా బలవంతంగా? ఐ థింక్ ఇట్స్ ఎ ఫేక్ న్యూస్. ఐఎమ్ రైట్ డార్లింగ్ అంది రిధిమా. అఫ్ కోర్స్ రిధిమా అన్నాడు ఆరవ్ చాలా క్యాజువల్ గా. యా బేబీ, ఐ నో యూ వెరీ వెల్. నువ్వేంటి కాంట్రాక్ట్ ఏంటి, డర్టీ న్యూస్ ఛానల్స్ అని చెప్తూ అనవసరమైన ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడంలో ముందు ఉంటాయి. వీటన్నింటి మీద కేసు వేయాలి స్టూపిడ్ ఫెలోస్ అంది కోపంగా రిధిమా. ఆల్రెడీ ఐ డిడ్ ఇట్ రిధి అన్నాడు ఆరవ్. అండ్ ది సెకండ్ న్యూస్ ఆల్సో ఫేక్ కదా. నువ్వు లవ్ మ్యారేజ్, అది కూడా దాట్ డస్కీ గర్ల్. హౌ ఫన్నీ కదా అంది నవ్వుతూ రిధిమా. ఆరవ్ ఫేస్ వెంటనే సీరియస్ గా మారిపోయింది. షట్ అప్ రిధిమా, ఇట్స్ నాట్ ఎ ఫేక్ న్యూస్ అండ్ డోంట్ డేర్ టు టాక్ లైక్ దట్ అని కోపంగా చెప్పడంతో, వాట్ ఆరవ్ ఏమంటున్నావు నువ్వు? అది ఫేక్ న్యూస్ కాకపోతే మరేంటి? నీ గురించి నాకు తెలీదా? నాకు తెలియకుండా నువ్వెప్పుడు లవ్ లో పడ్డావు? నీకు అసలాంటి డస్కీ అని రిధిమా మాటలు కంప్లీట్ అవ్వకముందే ఆమె గొంతు పట్టుకొని, ఇందాకే చెప్పాను అయినా కూడా నోరు జారుతున్నావు. నువ్వు నోరు జారితే నేను చెయ్యి విడవాల్సి వస్తుంది. అప్పుడు అసలు మాట్లాడదామన్నా నోరే లేకుండా పోతుంది. వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ అంతే. అక్కడికే నా గురించి నీకేదో పూర్తిగా తెలిసినట్టు మాట్లాడుతున్నావు. నేను ఇండస్ట్రీకి వచ్చాక మాత్రమే మన మధ్య పరిచయం ఏర్పడింది. దట్టు ఒకే ఫీల్డ్ లో ఉన్నాం కాబట్టి నీతో ఎక్కువ క్లోజ్ మూవ్ ఆన్ అయ్యానేమో. అంతేగాని నా పర్సనల్ డీటెయిల్స్ అన్ని నీతో షేర్ చేసుకోవాల్సిన అవసరం కానీ ఇంట్రెస్ట్ కానీ నాకు లేవు అని కోపంగా చెప్తుంటే రిధిమా గొంతు మీదున్న ఆరవ్ చేతిలో ప్రాణాలు ఆడక, సారీ ఆరవ్ ప్లీజ్ లీవ్ మీ అంది కష్టంగా ఒక్కో పదం కూడబలుక్కొని. రిధిమా గొంతులోని బాధను కన్నీళ్ల రూపంలో బయటకు వస్తుంటే ఆరవ్ విసుగ్గా తనని వదిలేసి వాటర్ బాటిల్ ని తన ముందుకు ఉంచాడు. రిధిమా ఫాస్ట్ గా ఆ వాటర్ తాగేసి కాస్త రిలాక్స్ అవుతూ, అది కాదు ఆరవ్, నువ్వు మొన్న చెప్పావు కదా తను నీ పని మనిషి అంటుంటే ఆరవ్ అసహనంగా ఆమెను చూసి, రిధిమా, నువ్వు అడగాలనుకుంటున్న మ్యాటర్ పూర్తిగా నా పర్సనల్ విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఇంకోసారి నా విషయాల్లో కలగజేసుకున్నావనుకో, నా రియాక్షన్ మాత్రం ఇంత సాఫ్ట్ గా ఉండదు అన్నాడు వార్నింగ్ టోన్ లో. అది ఆరవ్ ఆ అమ్మాయి అని మళ్ళీ రిధిమా చెప్పబోతుంటే, రిధిమా జస్ట్ గో ఫ్రమ్ హియర్ అన్నాడు అరిచినట్టుగానే. మా వాడు ప్రొఫెషనల్ గా చాలా డీసెంట్ వర్డ్స్ యూజ్ చేస్తాడమ్మా, మీరు గుర్తించాలి, పైగా అభినందించాలి కూడా వాడిని
ఆరవ్ వాయిస్ లోని కోపానికి భయపడిన రిధిమా ఓకే ఓకే ఆరవ్, ఐ విల్ మీట్ యు అగైన్ అని పరుగులు పెట్టేసింది పాప. రిధిమా వెళ్లిపోగానే చిరాగ్గా ఉన్న మూడుతో మైరాను తలుచుకోగానే మైరా రూపం కళ్ళ ముందు కనబడి ప్రశాంతంగా మారింది మనసంతా. ఆ ప్రశాంతమైన ఆలోచనల్లో ఉన్న ఆరవ్కి మళ్ళీ రిధిమా మాటలు గుర్తుకు రాగానే టక్కున కళ్ళు తెరిచి, డస్కీ, ఎందుకే నువ్వు ఇలా ఉన్నావు? అందరూ నిన్నలా అంటే నేను తట్టుకోలేను. ఎంతమందిని చంపాలో నీ కోసం అని హ్యాండ్సమ్ హీరోని మోస్ట్ హ్యాండ్సమ్ కిల్లర్ ని చేసేలా ఉన్నావే ఇడియట్ డస్కీ, వస్తున్నా ఆగవి, నీ పని చెప్తా అనుకుంటూ ఆఫీస్ నుండి ఇంటికి స్టార్ట్ అయ్యాడు ఆరవ్. ఆరవ్ ఇంటికి వచ్చేసరికి అతను చెప్పినట్టే హాల్లో ఎక్కడా కనబడలేదు ఆరవ్కి మైరా. హాల్ ఇంకా కిచెన్ లో కూడా చెక్ చేసిన ఆరవ్ ఓహో ఇది ఇప్పుడు గుడ్డస్కి అయిపోయిందా అని నవ్వుకొని బెడ్రూమ్ లోకి వెళ్లేసరికి కింగ్ సైజ్ బెడ్ మీద మధ్యలో కూర్చొని రౌండ్ గా బుక్స్ పరుచుకొని దీనంగా వాటి వంక కూర్చుంది మైరా. ఇంటికి వచ్చేసరికి ఆరవ్ చెప్పినట్టు హాల్లో ఎక్కడా కనబడలేదు మైరా. హాల్ ఇంకా కిచెన్ లో చెక్ చేసిన ఆరవ్కి ఓహో ఇది ఇప్పుడు గుడ్డస్కి అయిపోయిందా అని నవ్వుకుని రూమ్ లోకి వెళ్లేసరికి కింగ్ సైజ్ బెడ్ మీద మధ్యలో కూర్చొని రౌండ్ గా బుక్స్ పరుచుకొని దీనంగా తల పట్టుకుని కూర్చుంది మైరా. అటువైపు తిరిగి పుస్తక లోకంలో మునిగి ఉన్న డస్కీ బేబీ డస్కీ నడుము సన్నగా నాజుగ్గా నిలవంకల వంపు తిరిగిన నడుము మడత తనని రారమ్మని ఆహ్వానం పలుకుతుంటే అప్పటి వరకు ఉన్న చిరాకు అంతా గాల్లోకి ఎగిరిపోయి ప్లెజెంట్ అండ్ రొమాంటిక్ ఫీల్ తో మెల్లిగా పిల్లిలా అడుగుల చప్పుడు అవ్వకుండా అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్లి బెడ్ మీద ఉన్న ఒక్క బుక్ ను పక్కన పెట్టేస్తున్నాడు ఆరవ్. పాపకి తన కళ్ళెదురుగా ఉన్న బుక్స్ లో ఏముందో, గుండెల్లో తిష్ట వేసుకొని కూర్చున్న మొగుడి మనసులో ఏముందో అర్థం కాక బుక్ లో ఉన్న వాటిని ఎలా అర్థం చేసుకోవాలో, మనసులో ఉన్న వాడిని ఎలా మెప్పించాలో ఆలోచనల్లో కొట్టుమిట్టాడుతున్న డస్కీకి వెనక నుండి ఆరవ్ వచ్చింది కూడా పట్టనే లేదు. ఒక్కో బుక్ ని చప్పుడు లేకుండా పక్కనే పెట్టి ఆ బుక్స్ ప్లేస్ లో పడుకొని ఊరిస్తున్న నిలవంక మీద కసుక్కుమని పంటిగాటు పెట్టాడు ఆరవ్. అంటూ ఒడిలోని బుక్స్ ని గాల్లోకి ఎగిరేసి భయంతో కళ్ళు మూసుకొని బెడ్ మీదే ఒడ్డున పడ్డ చేప పిల్లల ఎగిరిపడింది డస్కీ. మోకాళ్ళ మీద నిలబడుతున్న మైరాను చెయ్యి పట్టుకొని మీదకు లాక్కుంటూ తిక్క డస్కీ, ఏమైందే, ఎందుకలా అరుస్తున్నావు అని ఆరవ్ అడుగుతుంటే కూడా ఇంకా కూడా కళ్ళు మూసుకొని కెవ్వమంటున్న పాపని నడుం పట్టి మీదకు లాక్కొని నోట్లోంచి సౌండ్ బయటకు రాకుండా లాక్ చేసేసాడు అతని లిప్స్ తో. ఆరవ్ ముద్దు రుచి కలలో కూడా మర్చిపోలేని పాపకి తను ఉంది ఆరవ్ ఒళ్ళో అని స్ఫురణకు వచ్చి కళ్ళు తెరిచి చూసింది. బెడ్ మీద వెల్లకిలా పడుకున్న ఆరవ్ ని చూసి సిగ్గుతో బుగ్గలు ఎరుపెక్కగా రెప్పలు భారమై వాలిపోయాయి. రిధిమా వల్ల వచ్చిన ఫ్రస్ట్రేషన్ అంతా తీరిపోయేట్టుగా డీప్ గా ఫుల్ ఫ్యాషనేట్ గా ఆరవ్ పెడుతున్న ముద్దుకి ఇష్టంగా సహకరించడం మొదలు పెట్టింది డస్కీ. కాలం కరిగిపోతున్న వేరవని జంట పెదవులు ఏకాంత యుద్ధంలో ఇరువురి స్థానాలు ఎప్పుడు మారిపోయాయో తెలియనే లేదు పాపకి. ఆరవ్ మీద ఉండాల్సిన తను కిందకి వెళ్తే ఆమె మీదకు అతను చేరి సంగ్రామాన్ని కొనసాగిస్తూ జంట నాగుల్లా తారాడుతున్న పెదవులను పెనవేసి ఫ్రెంచ్ కిస్ రుచిని మరోసారి తెలియజేశాడు ఆమెకి. 20 నిమిషాల పాటు కొనసాగిన సుదీర్ఘ ముద్దు యుద్ధంలో డస్కీ ఊపిరి నెమ్మదించి శ్వాస కోసం అవస్థలు పడుతున్న వేళ నాలుకలను వదిలి పెదవులను బంధించిన అతని ఊపిరిని ఆమెకు అప్పుగా ఇచ్చాడు ఆరవ్ బాబు. ఊపిరిపోయే సమయంలో అప్పుగా వచ్చిన ఆయువుని ఆతృతగా అందుకుంటూ వడ్డీ కింద ఆమె అందాలని అతని చేతులకి బహుమానంగా ఇచ్చింది డస్కీ. ఆమెలో శ్వాస కుదుట పడ్డాక పెదవులను వదిలి అతను ఇచ్చిన అసలుకి ఆమె ఇస్తున్న వడ్డీకి చక్రవడ్డీ బారు వడ్డీ కలుపుకొని వలపుల సామ్రాజ్యంలో పక్కా ప్రొఫెషనల్ లెక్కల మాస్టారు అయ్యాడు ఆరవ్. ఆరవ్ అరచేతుల్లో చిక్కుకొని ఉక్కిరి బిక్కిరి అవుతున్న ఆమె పిడికడంత నడుము అతని పెదవుల మధ్యలో చిక్కి రంగు మార్చుకుంటున్న ఆమె పరువాలు అలుపన్నదే లేనిది శ్రామికుడు తాను కాగా అదుపన్నదే చెప్పని ప్రేమికురాలు ఆమె అయ్యింది.
ఎత్తులను వీడి లోతులను చేరుతున్న అతని పెదవులు నాభి లోతులను కొలుస్తుంటే ఆమెలో పెరుగుతున్న విరహాగ్నికి ఆజ్యం పోస్తుంటే అతని అరచేతుల్లో ఉన్న బెడ్షీట్ రూపం మార్చుకుంది. పలుచని ఆమె పొట్ట అతని గరుకు మీసం దాటికి ఎప్పుడో ఎర్రబడగా తడి పెదవుల అభిషేకాలు నిరంతరంగా సాగిస్తున్న వేళ రిధిమా మాటలు మైండ్లో మెదిలి అతనిలో పొంగిన కోపానికి పొంగిన కోపానికి నాభి బలయ్యింది. అప్పటి వరకు ఎక్కడో మేఘాల్లో తేలిపోతున్న పాప కసుక్కుమని దింపిన అతని కొనపంటి ఘాటుకి అని బయటకు వచ్చింది ఏడుపు మొహంతో. అతని మునిపంటి కింద దాటికి నల్లగా మారుతున్న నాభి మీద ఎంగిలి మందును పూస్తూ మంట వల్ల గుర్రుగా చూస్తున్న మైరాను చూసి, ఏ జిడ్డు డస్కి, ఏంటి ఆ చూపు అన్నాడు ఆరవ్. మైరా మనసులో, ఇప్పటిదాకా ఈ జిడ్డు డస్కీనే కదా ఊపిరాడకుండా చేసింది మరి అని అనుకుంటుంటే, అవును మరి, ఇది నా ప్రాపర్టీ. జిడ్డు డస్కీ అయితే ఏంటి, డర్టీ డస్కీ అయితే ఏంటి, ఇది నా డస్కీ కదా, నా ప్రాపర్టీ, నా ఇష్టం వచ్చినట్టుగా వాడుకుంటాను. మధ్యలో నీ ఇన్నర్ వాయిస్ ఏంటి అని మరోసారి గట్టిగా పళ్ళు దించాడు. ఇంతకు ముందు ఉన్న ప్లేస్ లోనే ఒకే ప్లేస్ లో రెండోసారి కూడా కొరకడంతో ఈసారి నొప్పి ఎక్కువ పుట్టి కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి డస్కీకి. అది చూసిన ఆరవ్ అమాంతం పైకి ఎగబాకి ఆ కన్నీళ్లను బయటకు రాకుండా కళ్ళ మీదే పెదవులు ఉంచి, మరెందుకే నాకు చిరాకు పుట్టించేలా ఇన్నర్ వాయిస్ వేసుకుంటావు? ఇంతకు ముందు చెప్పానా ఇది నా ప్రాపర్టీ, నా ఇష్టమని? అయినా నువ్వెందుకే ఇలా డస్కీగా పుట్టావు, డస్కీ మొహందానా అని కసిరాడు ఆరవ్. ఆ పెదవులను కాస్త కిందకు తీసుకొచ్చి ఇంతకు ముందు డీప్ ఫ్యాషనేట్ కిస్ వల్ల వాచినట్టుగా ఉన్న పెదాలను చూసి, ఇలా డస్కీగా పుట్టడం వల్ల నువ్వు చేసిన తప్పుకి నీకు పనిష్మెంట్ ఉండాల్సింది. పైగా నేను మార్నింగ్ ఇచ్చిన పనిష్మెంట్ కూడా ఈ పూట పూర్తవలేదు. కాబట్టి ఈ 2 తప్పులకు నీకు పనిష్మెంట్ ఇప్పుడు ఇస్తాను అంటూ ఉబ్బెత్తుగా మారి ఉన్న లైట్ పింక్ పెదాలను చూసి పై పెదవి మీద జాలిపడి దాన్ని ఈ పూటకి వదిలేసి కింది పెదవి మీద మనసు పడి దాన్ని అతని పెదవుల మధ్య బంధించి చిరుపంటి ఘాటు పెట్టాడు ఆరవ్. తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి అరెగెంట్ హస్బెండ్ విత్ డస్కీ వైఫ్ ఓన్లీ ఆన్ సిరివెన్నెల కథల ప్రపంచం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. అండ్ ఇది కొంచెం రొమాంటిక్ స్టోరీ అనే చెప్పాను కదండి, సో రొమాన్స్ ఉంటుంది అండ్ ఇంకొక 5 parts ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ యాక్షన్ లోకి వెళ్ళిపోదాం.